ఒంగోలు నగరంలోని 30వ డివిజన్లో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. ఒంగోలు కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన డివిజన్లో మన కంకణాల భాను గారు, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలుగుదేశంలో చేరటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే పొద్దుటి నుంచి ఇవాళ 3-4 ప్రోగ్రాములు ఓన్లీ జాయినింగ్ ప్రోగ్రామ్స్, ఎప్పటి నుంచో వైఎస్ఆర్లో కాంగ్రెస్లో ఉండే వాళ్ళంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నమ్మకం మీద వస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన భానును కూడా అడిగా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే పొద్దుటి నుంచి ఫోన్లు చేస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు? బుడ్డ సైకో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నీ ఇష్టం, నీకు ఎంత కావాలి, నాకు డబ్బులు అవసరం లేదయ్యా, మేము డబ్బుల కోసం చేసేవాళ్ళం కాదు అని చెప్పేసి అతను చెప్తే, లేకపోతే నీకేం కావాలి, లేకపోతే నువ్వు మిగతా వాళ్ళందరన్నా ఆపు అని చెప్పేసి చెప్పటం, లేదంటే మీ తర్వాత చాలా ఇబ్బందులు పడతావని చెప్పేసి బెదిరిస్తాడంట. అంటే వీళ్ళ రాజ్యమా, లేకపోతే వీళ్ళు ఏం చెప్తే జరగటానికి ఇదేమన్నా శాస్త్రం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, ఏదైనా కూడా 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. అందులో నీకు 4 సార్లు టర్మ్ ఇచ్చారు. 4 సార్లు గెలిచి ఒంగోలుకి ఏం చేసావు అనేది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో మీ డివిజన్కి పని చేశాను, ఈ డివిజన్లో ఇంత పని ఎప్పుడెప్పుడో ఆగిపోయిన పనులన్నీ చేశాను, ఇన్ని కుటుంబాలకి నేను మేలు చేశానని చెప్పాలి తప్పితే, ఈరోజు ఒక పని చేయకుండా నీ ఇష్టారాజ్యంగా ఆడుకొని నేనే పేకాట ఆడతాను, నేనే క్యాష్ను ఆడతానని చెప్పే నువ్వు ఈరోజు లాస్ట్లో 2 నెలల ముందు 3 నెలల ముందు వచ్చి దొంగ పట్టాలు ఒకటి తీసుకొచ్చి దొంగ పట్టాలు ఇచ్చి, దాన్ని కూడా ప్రజలకు ఈరోజు రైతుల దగ్గర రిజిస్ట్రేషన్ కూడా కాకుండా కాగితాలు అప్పటికప్పుడు ఇచ్చి ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రజల్ని భయపెడతారా? భయపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఎవరిని బెదిరిస్తారు? వీళ్ళకి ఒక్కడికే రాసిచ్చారా ఒంగోలు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏమాత్రం ఒక ఆలోచన పద్ధతి లేకుండా మళ్ళీ పర్మిషన్ చూపిస్తే పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు, పోలీసు వాళ్ళని పంపించే పరిస్థితి వస్తుంది. ఈ పోలీసు వాళ్ళు రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళిపోతారు వీళ్ళు. అది అర్థం కావట్లా. ఇప్పుడే విజయవాడ ఐజీని మార్చేశారు. మనం కోర్టులో ఉన్నాం, ఎన్నికల కమిషన్ దాంట్లో పరిపాలన జరుగుతూ ఉంది. నువ్వేదో నీ ఇష్టారాజ్యంగా పాత జరిగినట్టు కూడా జరుగుతుందిలే, నేను చెప్పిందే జరుగుతుందిలే అంటే నీకు ఉండే ఎవరున్నారా సీఏలు 2-3 పెట్టుకొని నువ్వు ఏ ఆట ఆడుతున్నావో రేపు ఇద్దరు మారిన తర్వాత నీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము పూర్తిగా అండగా ఉంటాం. మీకు ఆలోచన, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 10 నిమిషాల్లో మీ దగ్గర ఉండేటట్టుగా ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదో మొన్న రిమ్స్లో కావాలని చెప్పేసి గంజాయి బ్యాచ్ని ఒకరిని తీసుకొని వచ్చేసి మన వాళ్ళ మీద 4 మీద చేసినంత మాత్రాన ఏదైనా హీరో అనుకుంటున్నారేమో. సమన్వయంతో పోతున్నాం, పద్ధతితో పోతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఓటింగ్ ఉంది, ప్రజల్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్రజలు భయప్రాంతులు అవ్వకూడదు అని చెప్పేసి మేము కూడా ఎంతో సహనం ఓపికతో ఉంటుంటే నీ ఇష్టారాజ్యంగా బెదిరించి అన్నీ కూడా ఫోన్లు చేసి అడగటం. ఒక అతను అక్కడ విల్లాస్లో కూర్చున్నాడు. ఒక అతను పోయినసారి ఏమో ఒంగోలు మండలం చూశాడు, వాళ్ళందరికీ హామీలు ఇచ్చాడు, నీకు అవి చేస్తాం ఇవి చేస్తామని. ఆ తర్వాత ఎలక్షన్ కొత్తపట్నం మండలం పోయాడు, అది అయిపోయింది. తర్వాత ఎలక్షన్ అయిపోగానే సిమ్ కార్డులు తీసేస్తాడు, ఒకడికి అందుబాటులో ఉన్నాడు, ఫోన్ చేస్తే కూడా ఎత్తరు. ఆ 2 నెలలే అనమాట వీళ్ళ ఫోన్లు పనిచేసేది. అలాంటి అతను ఒక వియంకుడు, ఆయన వచ్చేసాడు ఆ విల్లాస్లో కూర్చొని ఒక్కోళ్ళని అడగ రమ్మని చెప్పేది, లేకపోతే పట్టుకొని పోయేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని చేశాడు. క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మంద చేశాడు. గంజాయి ఈరోజు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రంలో ఎక్కడన్నా గంజాయి దొరికితే ఇది ఆంధ్రాది అని చెప్పేసి ఆడ పట్టుకున్న వాళ్ళు చెప్పే పరిస్థితులు వచ్చినాయి. ఆ విధంగా గంజాయిని పండించి దాన్ని ఒక వ్యాపారం చేశాడు, ఇసుక వ్యాపారం చేశాడు, మద్యం వ్యాపారం చేశాడు. ఒకటి కాదు, అన్ని రకాలుగా చేయాల్సినవన్నీ కూడా చేసి ఈరోజు
రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అన్ని పెన్షన్లు కూడా నేను పోయినప్పుడు కూడా చాలామంది చెప్పారు, మేము ఉండే టైంలో ఇంకా 3,000 పెన్షన్స్ ఇంకా అదనంగా కావాలని చెప్తే అప్పుడు మాట్లాడి 3,000 పెన్షన్స్ని ఆ రోజున అదనంగా తీసుకొచ్చి మొత్తం అడిగిన వాళ్ళు అడిగినట్టుగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరికి కూడా ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ అనేది కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి ఇంకోటి పెరిగిందని చెప్పి చాలామంది కూడా పెన్షన్లు తీశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కొంతమంది వికలాంగులకు కూడా పెన్షన్ లేకుండా చేశారు. ఒక ఇంటికి వెళ్తే మొగుడు భార్య ఇద్దరికీ కాళ్ళు లేవు, ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా తీసేశారు. అలాంటి పరిస్థితుల్లో మా కళ్ళకు కట్టినట్టు మేము చూసాం. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే మేము తెలియజేసేది, పెన్షన్స్ అనేది రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కరెంటు బిల్లు, కారు ఉందనో మోటార్ సైకిల్ ఉందనో ఇవన్నీ చూడం, 100% ఎవరెవరికి కావాలో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని కూడా 4,000 రూపాయలు ఈరోజు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ అందరు పెద్దలు కూడా కూర్చొని 4,000 పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేసి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులు ఎవరున్నారో వాళ్ళకు 6,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటట్టుగా కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే పథకాలు మొన్న 6 పథకాలు వదిలేరో, ఎవరైతే మనకి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇద్దరు పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కన ఇచ్చేటట్టుగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా బస్సు కూడా మనం జిల్లా వరకు మనం ప్రయాణం చేసే బస్సు కూడా ఫ్రీగా ఆడవాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్రీగా పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అమలు చేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ మంచేంది చెడేంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉండే నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా 20 సంవత్సరాల ముందు జరగబోయేది కూడా ఆలోచించుకొని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా రాష్ట్రాన్ని సంపద ఏ విధంగా పెంచాలి, ఈ విధంగా ఆలోచన విధానంతో చేసే పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అంతేగాని ఇలా వచ్చాము గెలిచాము, మన పని ఎంతవరకు ఉందో అంతవరకు దోచుకుందాం వెళ్ళిపోదాం అనే పరిస్థితులు కాదు. అందుకే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈరోజు హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఏ విధంగా డెవలప్ చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారంటే సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక్కో పల్లెటూరులో 40 మంది 50 మంది వేరే దేశాలు పోయి ఉద్యోగాలు చేస్తా వాళ్ళు పంపించిన డబ్బులతోటి ఈరోజు పొలాలు కానీ ఇల్లు కానీ కట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసిన కార్యక్రమాలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు బెదిరించినా బెదరాల్సిన అవసరం లే. మనం తప్పు చేసినప్పుడు ఒకరికి భయపడాలి, తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు రాబోయేది ఈ ఎన్నికలు చాలా క్రిటికల్ ఎన్నికలు. ఎందుకంటే మంచికి ఒక చెడుకి మీ ప్రాంతాలు బాగుపడాలన్నా, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, అదేవిధంగా మన ఒంగోలు బాగుపడాలన్నా కూడా మీరందరూ కూడా ఆలోచన విధానంతో మీరంతా కూడా చేయండి, మీరు సహకరించండి. మీకు 5 ఏళ్ళు మీకు ఏం చేయాలనేది కూడా మేము తప్పకుండా మీకు అండగా ఉండి అన్ని విధాలుగా కూడా మీకు పనిచేసి పెడతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఎవరైనా ఇంకా కూడా ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళకి 2 సెంట్లు తెలుగుదేశం పార్టీలో 2 సెంట్లు భూమి పట్టా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచినీళ్ళు అనేది పోయినసారి మన టైంలో 165 కోట్లతోటి అమృత్ స్కీమ్ చేసాం. అది 20% మిగిలింది. ఆ 20% కూడా 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి ఒంగోలులో ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా 1 గంటకి 2 గంటలకి మీరు వెయిట్ చేయకుండా ఉండే విధంగా ప్రతిరోజు మంచినీళ్ళు కూడా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏం జరిగిందంటే నిన్న నామినేషన్ వేస్తూ ఉంటే కొన్ని ఏరియాల్లో మంచినీళ్ళు తీసేశారు. మంచినీళ్ళు తీసేసి నామినేషన్ మంచినీళ్ళు అయితే ఆడవాళ్ళంతా రారని చెప్పేసి కావాలని ఆ ఏరియా అంతా కూడా మంచినీళ్ళు ఆపేసి మళ్ళా మధ్యాహ్నం 2 గంటలకు మంచినీళ్ళు వదులుతారంట. అంటే ఎలక్షన్ కోడ్లో ఉన్నా కూడా ఈ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఈ అధికారులు కానీ కొంతమంది వాలంటీర్లు కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని దొంగ పద్ధతులు దొంగ పనులు చేస్తూ ఉన్నారు. దానికి ఆ భగవంతుడే వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. 3 పార్టీలు కూడా
అన్ని అగ్రవర్ణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అయినా లేకపోతే వైసీపీ పార్టీ అయినా ఇంకోటి వచ్చి జనసేన పార్టీ అయినా మనకంటూ ఒక పార్టీ లేదు. మనకున్న బహుజన్ సమాజ్ పార్టీ 1992లో మాన్యశ్రీ కాంశీరామ్ గారు మనల్ని అందరినీ ఒక జెండా కిందకి రండి, శ్రమ మాది, మా ఫలితం మీద, సీట్లు మావి, ఓట్లు మావి, సీట్లు మావి మీవా అని చెప్పి ఆయన బహుజన్ సమాజ్ పార్టీని తీసుకొస్తే మనం ఆదరించలేదు కదా. మనకెందుకంటే మనకి నచ్చవు మన పార్టీలు. అధికారం వైపు ఉండాలంటే మనకు నచ్చదు, మనకు ఊడిగం చేయడం అలవాటు అయిపోయింది తరతరాలుగా. మనం అంటే మన జాతి సంగతే చెప్తా ఉన్నా నేను, ఎక్కడైనా సరే. మరి ఇటువంటి పరిస్థితిలో చైతన్యం కలిగినటువంటి భాను లాంటి వ్యక్తులు, నాలాంటి కొంచెం అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తులతో కలిసినప్పుడు అన్నా మీరు వచ్చి మాట్లాడాలి అని చెప్పినప్పుడు నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో పూర్తిగా లేకపోయినా ఈ రోజున రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ రకంగా నడుచుకోవాలనే అంశంలో నేను మన జాతిని సమాయత్తం చేయడానికి నేను కంకణం కట్టుకున్న దాంట్లో నేను కూడా ముందునని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అన్న భాను ప్రకాష్ గారిని పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు దామచర్ల జనార్దన్ అన్న. అదేవిధంగా టి వినయ్ కుమార్ గారు కూడా ఆహ్వానిస్తున్నాడు. మహేష్ గారు, అందరు వరుస గారు దయచేసి మహేష్ గారు, సిహెచ్ హరీష్, డి మహేష్, వై నాగార్జున, కె సుధాకర్, కె ప్రభుదాస్, ప్రమోద్, వర్ధన్ జాన్, జి రాకేష్, అన్వేష్, కండ వేసుకునే వాళ్ళు దయచేసి పైన ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. బి మధు, జి కోటయ్య, సిహెచ్ సందీప్, బి నాగేశ్వరరావు, బ్రి ప్రదీప్, అంకబాబు, పి క్రాంతి, కె నాని, కె బబ్లు, ఏ రాజేష్, ఎం శ్రీకాంత్, కె అవినాష్, కె శంకర్రావు, ఎం సురేష్, పి సుబ్బు, డి ఏసేబు, ఎం రాజేష్, ఎం వెంకాయమ్మ, కె ఐజక్, రవి సనత్, వడ్డి కాసులు, అంకయ్య, అంజీ, పి నరేష్, మరీదాసు, పి ప్రిన్స్, ప్రేమయ్య, ధర్మా గారు వాళ్ళని ఆర్గనైజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. క్లస్టర్ ఇన్ఛార్జ్ ధర్మా గారు వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి. వారందరికీ దామచర్ల జనార్దన్ గారి తరఫున శుభాభివందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వాళ్ళకి చూడండి, అందరికి చూడండి అన్నా.